హాయ్ అండి. ఈరోజు ఒక తమ్ముడు కాల్ చేసి, అక్క మీరు టిఫిన్ ఇంట్లోనే చేసి ఇచ్చారు, మొన్న అన్నీ క్లోజ్ ఉన్నాయని చెప్పేసి మీకు కాల్ చేసి అడిగాను. మీ దగ్గర చాలా తక్కువ రేట్లో 30 రూపీస్లోనే టిఫిన్ చేస్తున్నారు, కానీ చాలా బాగుందక్క. వడలు చేశారు వితౌట్ ఆయిల్, ఎంతో చక్కగా టేస్టీగా ఉన్నాయక్క. దయచేసి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లో మాకు కొంచెం వడ చేసి ఇవ్వక్క అని చెప్పేసి కాల్ చేశారు. అంత ఆయిల్ లేకుండా అంత నీట్గా ఎలా వచ్చాయక్క అని అడిగారు. సో నేను చెప్పాను నా తమ్ముడికి, ఏముంది నాన్న, అందులో వేసే రకాలుగా అన్నీ వేయాలి అని చెప్పాను. కానీ కాకపోతే మీరు క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తే అది అసలు వేసినట్టు కూడా కనిపించట్లేదు అక్క. కానీ చాలా టేస్టీగా ఉందక్క. అంతా మంచిగా నీట్గా ఎలా వస్తున్నాయో చెప్పండి అక్క ప్లీజ్ అని అడిగారు. చెప్పాను. ఏముందన్న, పిండి కొంచెం గట్టి కలపాలి, ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. అది పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. సో నా దగ్గర అయితే అలాగే ఉంటుంది నాన్న. ఎంతైనా ఇంటి ఫుడ్డే కదా. సో ఆయిల్ లెస్గా కావాలి అనుకుంటే నేను చేసి ఇస్తాను, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు నాన్న. మీకు ఏది కావాలో చెప్తే అది చేసి ఇస్తానని చెప్పాను. తక్కువేనండి మా దగ్గర, 30 రూపీస్ పర్ ప్లేట్. మార్నింగ్ టైంలో చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే. కానీ ఈ మధ్య కొంచెం ఎందుకో తెలియదు టిఫిన్స్ బాగుంటున్నాయని అడుగుతున్నారు. గ్యాస్ ప్రాబ్లం ఒకటి వచ్చింది కదా, సో చేసి ఇస్తున్నాను. ఏముందండి, ఇందులో కొంచెం క్యారెట్, కొద్దిగా ఆనియన్, 2 పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు, కొంచెం జీలకర్ర. సోడా వేయలేదండి. సోడా వేస్తే ఎందుకో తెలియదు, నాకు సోడా అంటే ఇష్టం ఉండదు, కాబట్టి సోడా లేకుండా చేశాను. సో ఈ విధంగా వడ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.